శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం 5వ తేదీ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది. 3వ తేదీ సెప్టెంబర్తో పూర్తవుతుంది. అలాంటి శ్రావణ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథున రాశి అంటే అతి ప్రియమైనటువంటి రాశి. మిథునానికి అధిపతి బుధుడు. మిథునానికి అధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఎంత యోగకారం ఉందో చూసుకోండి. అయితే మిథున రాశి వారికి ఈ శ్రావణ మాసంలో పెద్ద వ్యక్తులతో స్నేహ లాభము కలుగును అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు చాలా తొందరగా స్నేహం చేసుకుంటారు. ఆ స్నేహితులతో వీళ్ళు మెలగడము చేయడము. స్నేహితులు లేకపోతే జీవించలేరు. మిథున రాశికి ఏముందంటే స్నేహితులు ఎక్కువగా ఉండాలి. స్నేహపూర్వకమైనటువంటి వ్యవహార శైలి లాభదాయకంగానే ఉంటుంది. స్నేహితులతో మంచి లాభం ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు చేస్తారు. జాయింట్ వ్యాపారాల్లో కూడా లాభదాయకంగానే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నములు నెరవేరును. ఏముందంటే కొత్తగా ఏదైనా సరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే వ్యవహారం లేకపోలేదు. అన్ని రకాలుగా బాగానే ఉంది. కీర్తి ప్రతిష్టలు సంపాదించుతారు. వీళ్ళకంటే ఈ సినీ రంగం, నాటక రంగం, వ్యవహార శైలిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళ ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది. అలాగే సన్మాన సత్కార కార్యక్రమాలు నెరవేరుతాయి. గౌరవ మర్యాదలకి తిరుగు ఉండదు. ఇటువంటిది వ్యవహారం అంటే సామాన్యమైనది కాదు. మిథున రాశి వారికి అన్ని విధాల లాభదాయకంగానే ఉన్నది. అయితే అవివాహితులకి పెళ్ళిళ్ళు కావాలి. వివాహ సంబంధాలు కుదురుతున్నాయి. ఎలా ఉంటాయి? 1, 2, 3. కాబట్టి భయపడవలసిన పని లేదు. అయితే వాళ్ళకి ప్రేమలు పెద్దలు అంగీకరించకపోవడం, ప్రేమ వ్యవహారాలు ఫెయిల్యూర్ అవ్వడము, ఇవన్నీ గత 3-4 సంవత్సరాలు బట్టి కూడా జరుగుతున్న వ్యవహార శైలిలో నాకు చాలామంది ఫోన్లు చేసి అడుగుతుంటారు. ప్రేమలు ఫలిస్తాయంటారు కదండి గురువుగారు, ఎందుకు ఫలించు? మిథున రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రేమలు ఫలిస్తాయి. అందులో సందేహించవలసిన పని లేదు. ఈ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెద్దల అంగీకారం దొరుకుతుంది. వివాహ శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. అన్ని రకాలుగా మిథున రాశి వారికి బాగుంది. అయితే ఉద్యోగులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అధికారుల వలన ఒత్తిళ్ళు ఉన్నాయి. అధికారులు ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్నారు, విదేశీ ప్రయత్నములు చేస్తున్నారు, వాళ్ళందరికీ లాభదాయకంగానే ఉన్నది. శుక్రవారం పూట ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ చేయండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.